అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులకు మంచి జరుగుతూ ఉంది। దానిలో భాగంగానే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైతే చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం భుజాల పైన వేసుకొని వారికి చెల్లిస్తున్న విధానమే ఈ సీఎంఆర్ఎఫ్ స్కీము। కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి। అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఆస్తులు అమ్ముకొని అలాగే బంగారు తాకట్టు పెట్టుకొని ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో చికిత్స చూపించుకుంటున్నారో అలాంటి వారికి కూడా వరంలాగా ఈ సీఎంఆర్ఎఫ్ పనిచేస్తూ ఉంది। దానిలో భాగంగా ఈరోజు మన రాయచోటి నియోజకవర్గంలో సుమారు ఒకే రోజు 50 లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది। ఇప్పటికే ఈ 16 నెలల్లోనే సుమారుగా 7 కోట్ల 50 లక్షల రూపాయలు కేవలం ఓన్లీ రాయచోటి నియోజకవర్గంలో ఉన్న పేదవారి కోసమే ఇచ్చామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా। ఎక్కడ ఆరోగ్య రంగంలో నిర్లక్ష్యం చేయకుండా గ్రామస్థాయి హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల దగ్గర నుంచి జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవే కాకుండా అన్ని హాస్పిటళ్లలో నాణ్యమైన సేవలు అందిస్తుంది ఈ ప్రభుత్వం। అలాగే ఎవరైనా మంచి చికిత్స కోసం పెద్ద హాస్పిటళ్ళకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ స్కీమ్ను ఉపయోగించుకొని ఒక వరంలాగా వాళ్ళ కుటుంబాలకు వారి ప్రాణాలకు సంభవించిందంటే ఒకసారి మనం అందరం గ్రహించాలా। ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్యం రంగంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది। ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఎవరైతే ఈరోజు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు పోయి వారి యొక్క ఆరోగ్యం కోసం బయట హాస్పిటళ్ళలో చూపించుకొని అక్కడ బిల్లులు చెల్లించలేక కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయూతనిస్తూ సుమారుగా వాళ్ళు ఖర్చును పెట్టిన డబ్బులో 70% రీఇంబర్స్మెంట్ చేస్తూ ఉందంటే ఇది కేవలం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మహానుభావుడు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి, ఈ వర్ధంతిని పురస్కరించుకొని నా తరపున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నా। అలాగే ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే। ఈరోజు భారతదేశంలో అడుగంటిన వర్గాల వాళ్ళు, దళితులు, బీసీలు ఇలాంటి వారికి రాజ్యాధికారం సంభవిస్తూ ఉందంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితమే నేను తెలియజేసుకుంటున్నా। అలాగే ఏదైతే రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు ఇచ్చారో ఆ రాజ్యాంగం పట్ల మనం గౌరవించాలి। ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఈరోజు మన భారతదేశంలో మనం అవలంబిస్తున్నామో దాని పరంగా ఈరోజు ఎందరో పేదవాళ్లకు అన్ని చట్టాల్లో అన్ని పరిధుల్లో వాళ్ళకు మంచి జరుగుతూ ఉంది కాబట్టి మరొక్కసారి అంబేద్కర్ గారి యొక్క సేవలు మనసారా స్పృశించుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై హింద్।